సో ఎవరైతే ఏపీ హైకోర్టు జాబ్స్, డిస్ట్రిక్ట్ జాబ్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారో, వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు. మొన్న ఒక వీడియోలో రిజల్ట్స్ గురించి పెట్టారు. ఈ కోర్ట్ స్టే అనేది కంప్లీట్ అయిపోయింది. మరి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. సో చాలామంది అడిగేది ఏంటంటే ఇప్పుడు లిస్టింగ్ అవ్వాలి అది ఇది అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. స్టే పీరియడ్ అయితే 4వ తారీఖు అయిపోయింది. అయితే ఆ రోజు వచ్చేసరికి కోర్టు కేసు వాదన జరగలేదు. బిజీ షెడ్యూల్ వల్ల. అయితే చాలామంది అనుకుంటా ఉన్నారు తెల్లారి పొద్దున్నే జరుగుతాయని చెప్పేసి. లిస్టింగ్ అవ్వకుండా మీకు తెల్లారి పొద్దున ఎలా జరుగుతాయి? ఇప్పుడు కోర్టు కేసులు అనేవి పెండింగ్‌లో ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇంతకు ముందు రోజులతో పోలిస్తే ఇప్పుడు కొంచెం తగ్గినాయి. అయితే ఏంటంటే ఏ రోజుది ఆ రోజు షెడ్యూల్ అనేది వాయిదా వేసిన దాన్ని బట్టి లిస్టింగ్ అవుతా ఉంటాయండి. నెల క్రితమే లిస్టింగ్ అయ్యేవి కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసరికి ఇది లిస్టింగ్‌లో బాలేదు కాబట్టి సో ఈ రిజల్ట్ స్టే అనేది అసలైతే అక్కడ వరకే. అయితే లిస్టింగ్ అయిన తర్వాత ఇక ఆ స్టే అనేది ఎత్తేయటం వద్దా అనేది జరుగుతుందన్నమాట. ఒకవేళ లిస్టింగ్ ఇచ్చారనుకోండి, రిజల్ట్స్ డిక్లేర్ చేసుకున్నా పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. అయితే ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది చాలా మంది అడుగుతా ఉన్నారు. మరి మీరు మొన్న ఇట్లా అన్నారు కదా! అంటే ఇప్పుడు అసలు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీడీఎస్సీ తీసుకోండి. ఇప్పుడు సెలక్షను, అపాయింట్‌మెంటు, వెరిఫికేషన్ అన్నీ కూడా సో కోర్ట్‌లో కేస్ ఏదైతే ఉందో, ఏం కేస్ ఉంది? ఈ సెలక్షన్‌లో ఆప్షన్స్ సెలక్షన్ సంబంధించింది. ప్రథమ ఆప్షన్ ఏదైతే ఉంటదో దానికి ప్రిఫరెన్స్ అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది నోటిఫికేషన్. దాని మీద కోర్ట్‌లో కేస్ నడుస్తోంది. కోర్ట్‌లో కేస్ నడుస్తా ఉండంగానే సెలక్షన్ అయిపోయింది, అపాయింట్‌మెంట్లు అయిపోయినాయి, జాయినింగ్ కూడా అయిపోయింది. ఇంకా నడుస్తూనే ఉంది. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఇప్పుడు ఇది డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్‌లు హైకోర్టుయి కాబట్టి హైకోర్టే ధిక్కరించిందనుకోండి, ఇది వేరేలా ఉంటది. అందుకని చెప్పేసేసి రిజల్ట్స్ అనేవి ఈ లిస్టింగ్ అయ్యాక వదిలేయడానికైతే మాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఓవరాల్‌గా అయితే నేను అనుకోవడం ఏంటంటే, ఈ లిస్టింగ్ అనేది 14వ తారీఖో, 15వ తారీఖో, 16వ తారీఖో చేసేదానికి ఛాన్స్ ఉంటదేమో అని. మరి మొత్తానికైతే నేనైతే ఇంకా లిస్టింగ్ దాన్ని చూడలేదు లిస్టు ఇంతవరకు. అసలైతే ప్రొసీజర్ ఇది. సో రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్ మళ్ళీ ఇంకోటి తెలిస్తే మీకు పెడతానండి. థాంక్ యూ.